హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్. ఇది జీడిపప్పు పన్నీర్ టమాటా కర్రీ చూద్దామండి. ఇప్పుడు సింపుల్గా టమాటా గ్రేవీ చేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం నూనె వేసి దాంట్లో గ్రేవీని ఇలా వేస్తూ ఉండాలి. జీడిపప్పు విడిగా, పన్నీర్ విడిగా వేయాలి. అప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. నేను ఆడినవన్నీ చూపిస్తున్నాను మీకు. టమాటాలు బాగా గ్రేవీ ఇదైపోయిన తర్వాత మసాలా, కారం, ఉప్పు, నేను ఇంకేమీ వేయనండి. చాలా సింపుల్గా చేస్తాను. ఆ 3 వేసి కాసేపు ఉప్పు, కారం కూడా మీకు చూపించాను కదా, కాసేపు బాగా ఉడకనివ్వాలి. నూనె పైకి వస్తుందన్నమాట టమాటా గ్రేవీలోంచి. అప్పుడు కొంచెం నీళ్ళు పోసి, కొంచెం మిక్సీ ఆడిన గిన్నెలోంచి నీళ్ళు పోసేసి, కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా తరిగి పెట్టుకుని, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అలా వేయాలన్నమాట. వేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ కాజు పన్నీర్ పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించి పెట్టుకున్నది కూడా దీంట్లో వేసేయాలి. కొత్తిమీర కూడా వేసాను చూడండి. ఇప్పుడు కాజు పన్నీరు కొంచెం కలిపేసి, ఇది కాజు పన్నీర్ కూడా పక్కన వేయించి పెట్టుకున్నది దీంట్లో వేసేయాలి. వేసేసి అప్పుడు కాసేపు కలుపుతూ ఉండాలన్నమాట. ఇదిగో చూసారా, ఇది కలిపిన తర్వాత కాసేపు వీటిని కూడా ఉడకనిచ్చి మళ్ళీ గార్నిష్గా కొత్తిమీర వేసి కాసేపు అలా దగ్గరికి రానిచ్చి మూత పెట్టి దింపేయడమే.